అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ చార్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. సో, ఇంతకుముందు వీడియోలో నేను కాలమ్ చార్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ కాలమ్ చార్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎలా చేయొచ్చు అనేసి చెప్పాను. మీరు గనక ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త పేజ్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నాను. ఓకే. చార్ట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సిస్‌లో కేటగరీ, వై యాక్సిస్‌లో సేల్స్. ఓకే. ఎక్స్ యాక్సిస్‌లో కేటగరీ, వై యాక్సిస్‌లో సేల్స్. మనకి ఎక్స్ యాక్సిస్‌లో కేటగరీ, వై యాక్సిస్‌లో సేల్స్. నేను డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తాను. డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తే మనకి 0.81 మిలియన్, 0.74 మిలియన్, 0.72 మిలియన్ వచ్చింది. అంటే ఇక్కడ టెక్నాలజీలో 0.81, ఫర్నిచర్‌లో 0.74, ఆఫీస్ సప్లైలో 0.72. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సపోజ్ మనకి ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో మనకి 2 రీజియన్స్ ఉన్నాయి. సౌత్ రీజియన్, నార్త్ రీజియన్. అదేవిధంగా ఈ డేటా సెట్ యూఎస్‌కి సంబంధించింది కాబట్టి ఒక 4 రీజియన్స్ ఉన్నాయి. రీజియన్ వైస్ సేల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, అంటే టెక్నాలజీలో ఏ రీజియన్‌కి ఎంత సేల్స్ అనేసి. నేనేం చేస్తానంటే ఇంకొక చార్ట్ తీసుకొని ఈ చార్ట్‌లో రీజియన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్‌లో, సేల్స్ వచ్చేసి వై యాక్సిస్‌లో డ్రాగ్ చేశాను. ఓకే. డేటా లేబుల్స్ కూడా టర్న్ ఆన్ చేస్తాను. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కేటగరీ వైస్ సేల్స్ ఉన్నాయి, రీజియన్ వైస్ సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను టెక్నాలజీ మీద ఇక్కడ జస్ట్ మౌస్ తోటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు గనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి వెస్ట్‌లో 0.24, ఈస్ట్‌లో 0.25, సెంట్రల్ 0.16, సౌత్ 0.15 కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే. ఫైన్. సపోజ్ అదే ఫర్నిచర్ వైస్ తెలుసుకోవాలనుకుంటే ఫర్నిచర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఫర్నిచర్ వెస్ట్‌లో 0.25, ఈస్ట్‌లో 0.21, సెంట్రల్‌లో 0.16, సౌత్‌లో 0.12. ఓకే. మీరు చెప్పండి ఇది ఎఫిషియెంట్ వేనా? కానే కాదు. ఓకే. ఇది అసలు ఎఫిషియెంట్ వేనే కాదు. ఇది ఇలా చేయకూడదు మనకి. ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఓకే. ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఓకే. నేను న్యూ పేజ్ ఓపెన్ చేస్తాను. న్యూ పేజ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ చార్ట్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సిస్‌లో కేటగరీ. ఓకే. వై యాక్సిస్‌లో సేల్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టూల్ టిప్స్, స్మాల్ మల్టిపుల్స్, లెజెండ్ అనేసి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రీజియన్‌ని లెజెండ్‌లో డ్రాగ్ చేశా. డ్రాగ్ చేస్తే చూడండి మీకు ఆటోమేటిక్‌గా రీజియన్ వైస్ వచ్చేసింది బైఫర్కేషన్. ఇప్పుడు నేను డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తాను. ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డేటా లేబుల్స్ చూడండి. ఇప్పుడు మనకి డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తే సపోజ్ టెక్నాలజీలో 0.16 సెంట్రల్, 0.25 వెస్ట్ అండ్ 0.15 సౌత్ అండ్ 0.24 వెస్ట్. ఓకే. ఇది క్లియర్‌గా ఉంది. ఇప్పుడు మనకి యాక్చువల్‌గా పవర్ బిఐలో స్పెసిఫిక్‌గా కాలమ్ చార్ట్ అంటూ ఏం లేదు. మనకుంది ఓన్లీ స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఓకేనా? స్టాక్డ్ కాలమ్ చార్ట్‌లో సపోజ్ నేను లెజెండ్ రిమూవ్ చేస్తే ఇది కాలమ్ చార్ట్. ఓకేనా? లెజెండ్‌లో మనం ఏం ఫీల్డ్ డ్రాగ్ చేయనంత వరకు మనం దీన్ని కాలమ్ చార్ట్ అంటాం. లెజెండ్‌లో ఎప్పుడైతే నేను రీజియన్ డ్రాగ్ చేశానో ఆటోమేటిక్‌గా స్టాక్స్ అంటే ఒక కాలమ్‌లో ఇది స్టాక్స్‌గా ఉంటుంది. అందుకే దీనికి స్టాక్డ్ కాలమ్ చార్ట్ అనేసి పేరు పెట్టారు. ఇది స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే. బానే ఉంది. నేను ఏం చేస్తానంటే ఇది మనకి స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఓకే. స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఏదైతే మనం ఇంతకుముందు కాలమ్ చార్ట్‌లో కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నామో సేమ్ అవి ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెప్తాను. 1C ప్లస్ 1C ప్లస్ 1N అదేవిధంగా 1C ప్లస్ 1C ప్లస్ 1C. ఓకే. అదేవిధంగా దాని తర్వాత 1N ప్లస్ 1N ప్లస్ 1C. ఓకే. అదేవిధంగా ఫోర్త్ కాంబినేషన్ 1N
ప్లస్ 1n ప్లస్ 1n. ఓకే. సో ఇప్పుడు మనం ఈ 4 కాంబినేషన్స్ ట్రై చేద్దాం స్టాక్డ్ కాలమ్ చార్ట్‌లో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడికెళ్ళేసి నేను ఇక్కడేం చేస్తానంటే అన్ని న్యూమరికల్ కేటగరీస్. ఓకే. ఫస్ట్ నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తా. ఇవన్నీ రిమూవ్ చేసేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్‌లో సేల్స్, వై యాక్సిస్‌లో ప్రాఫిట్, సో లెజెండ్‌లో క్వాంటిటీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది నాట్ ఎట్ ఆల్ రీడబుల్. అసలకి రీడబిలిటీనే లేదు. చూడండి. అసలు మనకేమన్నా ఇక్కడ రీడబిలిటీ అనేది ఉందా? సో రీడబిలిటీ లేదు. అసలు ఇది నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో ఇది వర్క్ అవ్వదు. 1n ప్లస్ 1n. సో నెక్స్ట్ వచ్చేసి 1n 1c 1c. ఓకే. ఇక్కడ క్వాంటిటీలో రీజియన్ డ్రాగ్ చేస్తా. రీజియన్ అనేది కేటగారికల్ డేటా. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినా గానీ ఏదైతే మనకిక్కడ 1n 1c అంటే 1 న్యూమరికల్ 1 కేటగారికల్ కాంబినేషను. ఇది ప్రాపర్‌గా లేదు. ఇది కూడా నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇది యాక్సెప్ట్ చేయటానికి అవ్వదు. ఓకే. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా రీడబుల్‌లో లేదు. ఇది చూస్తే ఎవరైనా ఏంటి చార్ట్ అని క్వెషన్ చేస్తారు. సో ఇది కూడా నాట్ యాక్సెప్టబుల్. ఓకే. సో ఇది కూడా నాట్ యాక్సెప్టబుల్. సో నెక్స్ట్ 1c 1n. ఓకే. సో కేటగారికల్ వాల్యూ. సో కేటగరీ అదేవిధంగా ఇక్కడొచ్చేసి ఇది న్యూమరికల్ వాల్యూ ప్లస్ 1 కేటగారికల్. సో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే సో ఇదొచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇదొచ్చేసి లెజెండ్, ఇదొచ్చేసి వై యాక్సిస్. సో దాని ప్రకారం మన ఎక్స్ యాక్సిస్‌లో లెజెండ్‌లో 1 కేటగారికల్ అండ్ వై యాక్సిస్‌లో 1 న్యూమరికల్. సో దాని ప్రకారం ఇక్కడ గనక గమనించినట్లయితే ఎక్స్ యాక్సిస్‌లో కేటగారికల్, లెజెండ్‌లో కేటగారికల్, వై యాక్సిస్‌లో న్యూమరికల్. అంటే ఇది పర్ఫెక్ట్‌గా రీడబిలిటీ కూడా ఉంది. ఓకే. ఫైన్. సో కాబట్టి నేనేం చేస్తానంటే దీనికి సో పర్ఫెక్ట్ రీడబుల్. ఓకే. సో 3 టిక్స్. సో నెక్స్ట్ ఫైనల్ కాంబో ఏంది 1c 1n. సో ఇప్పుడు ఇక్కడేం చేస్తారంటే అన్నిట్లో కేటగారికల్. సో ఈ న్యూమరికల్ ఫీల్డ్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ఇది కేటగారికల్. సో ఇక్కడ గనక గమనించినట్లయితే మనం ఈవెన్ దో ఇది ఐడి అయినా గానీ ఇది ఆటోమేటిక్‌గా కౌంట్‌కి కన్వర్ట్ చేసేసింది. చూడండి. కౌంట్ డిస్టింక్ట్ చేసేస్తే ఇది డిస్టింక్ట్ కస్టమర్స్. అంటే మనకి కేటగరీ వైస్, రీజియన్ వైస్ డిస్టింక్ట్ కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ తీసుకుంటే ఫర్నిచర్‌లో సెంట్రల్ 318, ఈస్ట్ 371, సౌత్ 239, వెస్ట్ 423 కస్టమర్స్ ఉన్నారనమాట మనకి ఈ విధంగా. సో ఇది అంటే ఈవెన్ దో మనం ఇక్కడ కేటగారికల్ ఫీల్డ్ ఉన్నప్పటికీ ఇది కౌంట్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడేం చేద్దామంటే సో ఇదొచ్చేసి ఇక్కడ ఒక్క నిమిషం. ఎన్ మనం ఇక్కడ ఏదైతే ఉందో కేటగారికల్ అని పెట్టామో ఇది కేటగారికల్ అయినా గానీ ఇది న్యూమరికల్. ఓకేనా. ఇదొచ్చేసి మనకి న్యూమరికల్. సో ఇది పర్ఫెక్ట్‌లీ ఫిట్ కాదు. బట్ ఓకే. సో కాబట్టి ఇప్పుడు దీనికి 2 స్టిక్స్ ఇస్తాను. సో ఇది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది స్టాక్డ్ కాలమ్ చార్ట్. నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి 1n అనేది కంప్లీట్‌గా నాట్ రీడబుల్. ఇది యాక్సెప్ట్ కాదు. అదేవిధంగా 1n 1c కంప్లీట్‌గా నాట్ యాక్సెప్టబుల్. దాని తర్వాత 1n ఏదైతే ఇది కంప్లీట్‌లీ యాక్సెప్టబుల్. 1c ఇది పార్షియల్లీ యాక్సెప్టబుల్. ఓకే. ఫైన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసి ఇక్కడ సేల్స్ డ్రాగ్ చేస్తాను. సో ఇప్పుడు నేను లెజెండ్‌లో రీజియన్ తీసేస్తాను. రీజియన్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ సిటీ తీసుకుంటాను. చూడండి. అంటే ఈవెన్ దో మనం 1n యూజ్ చేసినా గానీ ఇది నాట్ రీడబుల్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద వాల్యూస్ ఇన్ ద లెజెండ్ ఫీల్డ్. ఇక్కడ ఎందుకంటే సిటీస్ నంబర్ ఆఫ్ సిటీస్ ఉన్నాయి. అందువల్ల ఇది నాట్ రీడబుల్. అంటే ఇది కూడా మనకి లిమిటెడ్ ఏంటంటే లెజెండ్‌లో ఫీల్డ్ ఏదైతే డ్రాగ్ చేసామో అది అప్ టు లిమిట్ 4 ఫీల్డ్స్, 5 ఫీల్డ్స్. అంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? అప్ టు 4 ఆర్ 5 వాల్యూస్ ఇన్ ద లెజెండ్ కాలమ్
అంటే ఏదైతే 4-5 వాల్యూస్ ఉంటే దానికి మాత్రమే ఏదైనా పర్ఫెక్ట్‌లీ యాక్సెప్టబుల్. లేదంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే ఇక్కడ మీరు చూసారు. ఇది నాట్ ఎట్ ఆల్ రీడబుల్. సో, డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్‌లో ఏదైతే ఉందో దాని ప్రకారం లెజెండ్ ఎప్పుడైతే యూజ్ చేసేటప్పుడు మోర్ థాన్ 4 ఆర్ 5 కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. ఓకేనా? ఎక్కువ యూజ్ చేస్తే దాంట్లో రీడబిలిటీ పోతుంది. ప్రాపర్‌గా కూడా ఉండదు చూడటానికి. సో, నేను సిటీ తీసేసి యాజ్ యూజువల్‌గా రీజియన్ డ్రాగ్ చేస్తాను. సో, ఇప్పుడు ఇది ఓకే. స్టాక్డ్ కాలమ్ చార్ట్ గురించి. సేమ్ ఇప్పుడు ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇంకొకటుంది స్టాక్డ్ బార్ చార్ట్. స్టాక్డ్ బార్ చార్ట్ అంటే ఏం లేదు. నేను జస్ట్ దీన్ని కాపీ తీసుకొని కంట్రోల్-సి, కంట్రోల్-వి. సో, ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని అడ్జస్ట్ చేసి దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేద్దాం. సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఏదైతే ఉందో స్టాక్డ్ కాలమ్ చార్ట్ జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఆటోమేటిక్‌గా ఏదైతే మీకు ఇక్కడ స్టాక్డ్ కాలమ్‌లో ఉందో ఇది స్టాక్డ్ బార్. బట్ ఇక్కడేంటంటే మనకి వై యాక్సిస్‌లో కేటగారికల్ వాల్యూ, ఎక్స్ యాక్సిస్‌లో న్యూమరికల్ వాల్యూ, లెజెండ్‌లో రీజియన్. సేమ్ ఇక్కడ ఏదైతే చూసామో ఈ ఇంటర్‌చేంజ్ అవుతాయి మనకి. వై యాక్సిస్‌లో వచ్చేసి కేటగారికల్, ఎక్స్ యాక్సిస్‌లో వచ్చేసి న్యూమరికల్, లెజెండ్ సేమ్ టు సేమ్. సో, ఇది స్టాక్డ్ బార్ చార్ట్. స్టాక్డ్ బార్ చార్ట్ అంటే ఏం లేదు. జస్ట్ మనం ఏదైతే ఇక్కడ వాల్యూస్ డ్రాగ్ చేస్తామో దానికి అపోజిట్. సేమ్ ఇక్కడ స్టాక్డ్ కాలమ్‌లో ఉంది. ఇక్కడ స్టాక్డ్ బార్‌లో ఉంది. సేమ్ ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఏదైతే ఈ లెజెండ్ ఉందో లెజెండ్ 4, 5, 6 ఫీల్డ్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తది. యాస్ లాంగ్ యాస్ ఎక్కువ ఫీల్డ్స్ మీకుంటే ఇది రీడబిలిటీ పోతుంది. కావాలంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. రీజియన్ తీసేసి సిటీ డ్రాగ్ చేస్తాను. చూడండి. సేమ్ ఇందాక మనం ఇక్కడ ఏదైతే చూసామో సేమ్ అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలమ్స్‌లో ఇక్కడ బార్స్ రూపంలో చూస్తున్నాం. సో, ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సో, నేను యాజ్ యూజువల్‌గా రీజియన్ అనేది డ్రాగ్ చేస్తాను. సో, ఇది ఇవాల్టి స్టాక్డ్ కాలమ్ చార్ట్, స్టాక్డ్ బార్ చార్ట్ గురించి. సో, మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.